హలో పీపుల్, గెట్ అండ్ రెడీ విత్ మీ. ఇది వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అనమాట. అసలు వ్రతం రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఫుల్ బిజీ అనమాట. అస్సలు ఖాళీ లేదు, వీడియోస్ షూట్ చేయడానికి కూడా అస్సలు ఖాళీ లేదు. ఇంకా అన్రెడీ విత్ మీ చేస్తూ అయినా మీతో మాట్లాడదామని చెప్పి స్టార్ట్ చేశాను. అసలు వ్రతం రోజు ఇలా చేతులు నిండుగా బ్యాంగిల్స్ వేసుకుంటే ఎంత బాగుందో కదా. నాకైతే చాలా ఇష్టం ఇలా బ్యాంగిల్స్ వేసుకోవడం. ఇవి అస్సలు తీయడం నాకు ఇష్టం లేదు. ఇంకా ఆ రోజు ఎలానో ఫ్రైడే కాబట్టి ఇంకా బ్యాంగిల్స్ అయితే తీయలేదు, నెక్స్ట్ రోజు తీద్దామని చెప్పి. ఇంకా చైన్ అయితే నేను మంచిగా దేవుడి దగ్గర పెట్టేసి వేసుకున్నాను అనమాట. నేను వేసుకున్న బొట్టుమాల అయితే మీషో నుంచి తీసుకున్నాను. అసలు 450కి ఆ క్వాలిటీ గానీ చాలా బాగా వచ్చింది అనమాట. లాంగ్ హారం ఇంకా షార్ట్ నెక్లెస్ కూడా వచ్చింది. అలానే మంచి క్యూట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి దానికి. శారీ మీదకైతే ఆ బొట్టుమాల చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. ఫ్రైడే కాబట్టి ఇంకా నల్ల పూసలు బ్యాంగిల్స్ తీయకూడదని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఇయర్ రింగ్స్ చంపస్వరాలు కొంచెం హెవీగా ఉన్నాయి. ఇంకా అప్పటికే అలసిపోయాను కాబట్టి ఇంకా అవి క్యారీ చేసే ఓపిక అస్సలు లేదు. ఇంకా అవైతే తీసేసుకొని చిన్న స్టడ్స్ లా పెట్టేసుకున్నాను అనమాట. నాకైతే రెడీ అయినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటాను, అన్రెడీ అయినప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే నైట్ వేర్ లోకి వచ్చేస్తే ఆ కంఫర్టే వేరు కదా. ఇంకా అసలైన పార్టీ ఈ జుత్తులో నుంచి పువ్వులు తీయడము. నేను ఎప్పుడు పువ్వులు పెట్టుకున్నా అవి ఎక్కువసేపు ఉంచుకుంటే ఇలా చిక్కులు పడిపోతూ ఉంటాయి అనమాట. బట్ ఈసారి అలా కాదు, నీట్ గానే వచ్చేసాయి. నేను మోర పువ్వులు పెడితే నా పని అంతా అయ్యేసరికి అవి 2 మోర్లు అయినాయి. ప్లమ్ షాంపూ వాడుతున్నప్పటి నుంచి నా హెయిర్ చాలా హెల్దీగా కనిపిస్తుంది. చిక్కులు పడ్డం గానీ అన్ని చాలా తగ్గినాయి అనమాట. నా హెయిర్ దూతుంటే అక్షింతలు పడుతూనే ఉన్నాయి. చాలా అక్షింతలు ఉండిపోయాయి నా తల మీద. ఇంకా మంచిగా హెయిర్ ని దువ్వేసుకొని కాసేపు దాంతో ఆడుకొని పైకైతే ముడేసేసాను. హెయిర్ మొత్తం ఇలా పైకి ముడేసేస్తే ఆ కంఫర్టే వేరు కదా, చాలా ప్రశాంతంగా అనిపిస్తది. ఇంకా మంచిగా రెడీ అయిపోయి నా కంఫర్ట్ డ్రెస్ లోకి అయితే వచ్చేసాను. మీరందరూ వరలక్ష్మి వ్రతాన్ని, రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. సరే మరి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. సరే, టాటా. ప్లీజ్ టు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.